హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పండగలకి స్పెషల్గా చేసుకునే పూర్ణం బూరెలు చేద్దామా? ఈ బూరెలను చూడండి, ఎంత చక్కగా రౌండ్గా, ఎలాంటి పూర్ణాలు బయట రాకుండా ఉంది. నేను చెప్పినట్టు చేశారంటే పూర్ణం బయట రాకుండా సాఫ్ట్గా ప్లస్ బయట క్రిస్పీగా ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ లేదా ఒక గ్లాస్ తీసుకోండి. ఒక మెజర్మెంట్కి ఈరోజు నేను ఒక కప్ తీసుకున్నాను. ఒక బౌల్లో 2 కప్పుల పచ్చి బియ్యం వేయండి. అదే కప్పులో 1 కప్పు మినప్పప్పు వేసుకోండి. బియ్యం మినప్పప్పు తనిగా బాగా 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టేయాలి. ఇది అట్లీస్ట్ 4 hours మినిమం నానాలి. అదే కప్పులో 1 కప్పు పచ్చెనపప్పు తీసుకొని బాగా కడిగేసి నానబెట్టుకోవాలి. అది 1 గంట సేపు ముందు నానబెట్టినా చాలు. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి పూర్ణం అంటే ఇష్టమో చెప్పండి. ఐ విల్ ట్రై నెక్స్ట్ టైం. 1 hour తర్వాత చెక్ చేస్తే పప్పులు చూడని ఎంత పెద్దగా ఉన్నాయో, డబుల్ సైజ్. సో ఇప్పుడు ఒక కుక్కర్లో వాటర్ అన్ని డ్రైన్ చేసేసి ఒక 1/2 కప్ వాటర్ వేసేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు వదిలేయండి. ఇప్పుడు విజిల్ వచ్చి ప్రెషర్ దిగిపోయింది. లెట్స్ చెక్. బాగా ఉడికింది. ఇప్పుడు బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు బాగా స్మాష్ చేసేసాం. ఇప్పుడు వచ్చి పూర్ణం రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకునేసి అదే కప్పులో జాగరీ తీసుకుందాం, లేదా బెల్లం, పొడి చేసిన బెల్లం తీసుకోవాలి. ఆ తర్వాత అదే కప్పులో 1/2 కప్ నీళ్ళు తీసుకునేసి బాగా కరిగేంత వరకు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం స్మాష్ చేసిన పూర్ణాన్ని దీంట్లోకి యాడ్ చేయాలి. ఈ జాగరీ వల్ల కొంచెం వాటరీగా ఉంటుంది. సో కాసేపు సిమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, అంటే వాటర్ అన్ని సిమ్ అయ్యేంత వరకు. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఇలాచీ పౌడర్ అండ్ 2 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత కాస్త కలిపేసి పూర్ణాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం బాల్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు బియ్యం మినప్పప్పుని చెక్ చేద్దాం. చూడండి, బాగా నానిపోయింది. సో ఈ రెండింటిని సెపరేట్గా బ్లెండ్ చేసేసి ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేద్దాం. ఫస్ట్ వచ్చి నీళ్ళన్నీ డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోండి. ముందు జార్ తీసుకునేసి మినప్పప్పు జార్లో వేసి 1 to 2 tablespoons ఆఫ్ వాటర్ వేసేసి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత బియ్యం వేసి బ్లెండ్ చేయండి. ఎక్కువ నీళ్లు యాడ్ చేయొద్దు. నీళ్ళగా ఉంటే బూరెలు అన్నీ బాగా రాదు. సో పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. అందువల్ల నీళ్ళు మాత్రం చూసి వేయండి. తెలియక ఎక్కువ నీళ్ళుగా అయినా పర్వాలేదు. బియ్యం పిండి కొంచెం వేసుకొనేసి కన్సిస్టెన్సీ థిక్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఒక చిట్కా చెప్తాను మీకు. హోటల్ స్టైల్లో పూర్ణం బూరెలు రావాలంటే 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకునేసి బాగా కలిపారంటే బయట బాగా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెంట్. మేక్ ష్యూర్. సో మీరు వేళ్ళు పెడితే అది చిక్కగా ఉండాలి. పిండిలో కొంచెం ఉప్పు వేసి కలిపి ఒక 10 minutes పక్కన పెట్టేద్దాం. సో అది నానే లోపల మనం బాల్స్ రెడీ చేసుకుందాం. పూర్ణం చల్లారిపోయింది. సో లెట్స్ మేక్ ద బాల్స్. చూడండి, నేను లెమన్ సైజులో బాల్స్ చేసుకుంటున్నా. సో రెడీ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. మమ్మ వాళ్ళైతే పూర్ణంలోకి పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కూడా వేస్తారు. సో ఇట్ టేస్ట్ గుడ్. ఇప్పుడు కడాయి పెట్టేసి నూనె హీట్ అవ్వాలి. సో లెట్స్ వెయిట్. లేదా అని తెలుసుకున్న దానికి ముందుగా కొంచెం పిండి తీసుకునేసి నూనెలో ఒక డ్రాప్ వేశారనుకోండి, వేసిన వెంటనే వితిన్ సెకండ్స్ ఇలా పైకి రావాలి. సో అప్పుడు మన నూనె రెడీగా ఉందని. మెయిన్ టిప్స్ చెప్తాను. పూర్ణం బయటకు రాకుండా ఎలాగ మీరు చేయాలంటే, ఫస్ట్ ఆ బాల్ తీసి పిండిలో వేసిన తర్వాత మేక్ ష్యూర్ అది పిండి మొత్తం కవర్ అయినట్టు చూసుకోవాలి. అండ్ నూనెలో స్లోగా వేయాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకోండి కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే పూర్ణం బయటికి రాదు. ఇలా చూడండి, మళ్ళీ వేసి చూపిస్తున్నా. పూర్ణం వేసి
సో ఫుల్గా కవర్ చేసేసి మళ్ళీ స్లోగా తీసి స్లోగా నూనెలోకి వదలాలి. సో ఇలా రిపీటెడ్గా చేశారనుకోండి, పూర్ణం బూరెలు లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఫస్ట్ టైం మీరు ట్రై చేసినా ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ షేప్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు పూర్ణం బూరెలు తయారు చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈ ఉగాదికి ఖచ్చితంగా ఈ పూర్ణం బూరెలు ట్రై చేయండి. అలాగే మీకు ఎలాంటి స్వీట్స్ ఇష్టమో కమెంట్ చేయండి. సో ఐ విల్ ప్రిపేర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ ఉగాది టు మై ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బూరెల్ని స్లోగా తిప్పుతూ ఉండండి. సో ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసి ప్లేట్లో వేసుకోండి. సో యువర్ గోల్డెన్ పూర్ణం బూరెలు రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.